హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. thumbnail చూసారు కదా, ముంబై. సో ముంబై ఎందుకు వెళ్ళాము, ఏం చేసాము, ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనేసి ఫస్ట్ అయితే నేను ముంబైలో ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అన్ని చూపిస్తాను. అంటే ముంబై పెద్దగా టూరిజం ప్లేస్ కాదు కాబట్టి, మోస్ట్లీ ఇట్స్ అ బిజినెస్ ప్లేస్ కాబట్టి ఫస్ట్ అయితే అక్కడ చూడాల్సిన ఒక 3-4 మెయిన్ ప్లేసెస్ అయితే ఉంటాయి కదా, అవి చూపించేస్తాను, చూసేయండి. సో అది చూసేసి దాని గురించి కూడా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేస్తాను, ఎక్కడికి, సో ఏవే ప్లేసెస్ చూడాలి, ఇది ఎక్స్ప్లోర్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. ఎన్ని డేస్ ఉంటే మనం ఆ ముంబైలో ఆ మెయిన్ ప్లేస్ చూడొచ్చు. సో స్టార్టింగ్ టు ముంబై నేను 2 days ఉన్నాను, కంప్లీట్ 2 days ముంబైలో మనకి మెయిన్ ప్లేసెస్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే 2 days హ్యాపీగా సరిపోతుంది. సో మేము తీసుకున్న ఎయిర్లైన్స్ వచ్చేసి ఇండిగో. మోస్ట్లీ మనకి ఇండిగో ఎక్కువ దొరుకుతాయి కదా కంపేర్ టు అదర్స్. అంటే టైమింగ్స్ కొంచెం ఫీజబుల్గా అనిపిస్తాయి నాకు. మనకి ఏ టైమింగ్లో కావాలంటే ఆ టైమింగ్లో తొందరగా దొరుకుతాయి అనిపిస్తుంది. బట్ ఆ రోజు వ్యూస్ వర్ లైక్ అమేజింగ్ అనమాట, క్లౌడ్స్ అన్నీ కూడా. అంటే ద పైలట్ ఆల్సో అనౌన్స్డ్ ఇన్ ద ఫ్లైట్ టు ఎంజాయ్ ది వ్యూస్, క్లౌడ్స్ అని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అని చెప్పేసి. ముంబైలో మనం మెయిన్ చూడాల్సిన ప్లేసెస్ అయితే మనం వీ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్, ఒక 4 to 5 ప్లేసెస్. యాజ్ యూ ఆల్ నో, ముంబై ఈజ్ నాట్ ఫర్ టూరిజం, ఇట్స్ కంప్లీట్లీ ఫర్ బిజినెస్ కాబట్టి కంప్లీట్ 2 daysలో అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఎవరైనా లోకల్ ట్రైన్స్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి, బికాస్ ముంబైలో లోకల్ ట్రైన్ అనేది ఎంత ఫేమస్ తెలుసు, ఎంతమంది రోజుకి ట్రావెల్ చేస్తారు దాంట్లో అనేది కూడా తెలుసు. అలా అనుకుంటే మాత్రం ఆ ప్రాసెస్ ఒక్కటి నాకు తెలీదు, బికాస్ నేనైతే వెళ్ళలేదు కాబట్టి. అంటే మేము వెళ్ళింది సమ్మర్లో కదా, టూ మచ్ ఆఫ్ హ్యూమిడిటీ అండ్ హీట్ అనమాట, చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు. బట్ దెన్ పనుంది వెళ్ళాం కాబట్టి నేను అదేంటనేది వీడియో ఎండింగ్లో చెప్పాను, కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ యా, టచ్ డౌన్ టు ముంబై. చూసారు కదా మొత్తం, అసలు మనం ల్యాండ్ అయ్యేటప్పుడు అయితే కంప్లీట్ ధారావి ఇలా కళ్ళ ముందు కనిపించింది. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్. అసలు దాంట్లో ఉండే పీపుల్ లిటరలీ ఏమో వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. ఆ ప్లేస్ అంతా ఇదిగా ఉంటుంది, మనం చూస్తేనే అసలు చాలా డిఫరెంట్ రస్టిక్ వైబ్ ముంబై అంతా కూడా. సో ఫస్ట్ ల్యాండ్ అయిన తర్వాత ఐ వాంట్ టు గో ఇన్ దిస్ బ్లాక్ అండ్ ఎల్లో ట్యాక్సీస్ ఏదైతే ఉంటాయో ముంబైలో. సో మనకి ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అయితే వీ హ్యావ్ నాన్ ఏసీ ట్యాక్సీస్, ఏసీ ట్యాక్సీస్, ఓలా, ఊబర్ అన్నీ ఉంటాయి. మేము ప్రీపెయిడ్ ట్యాక్సీస్ కూడా ఉంటాయి. బట్ సమ్మర్లో అయితే నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ అనమాట ఈ నాన్ ఏసీ ట్యాక్సీస్. చాలా వేడి వచ్చేస్తుంది అసలు. సో చెక్ ఇన్ చేసేసి మేము ఆఫ్టర్నూన్ అరౌండ్ 4 o'clockకి ల్యాండ్ అయ్యాము. ఇంకా రూమ్ చెక్ ఇన్ చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి 6 o'clockకి బయటకు వచ్చి వి స్టార్టెడ్ టు గేట్వే ఆఫ్ ఇండియా. కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్తే లైటింగ్లో చూడొచ్చు, అలాగే నైట్ అయిపోతుంది కాబట్టి అక్కడ కూడా లైట్స్ వేస్తారు కాబట్టి నైట్ టైం వ్యూ కూడా చూడొచ్చు అని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. ఇంకా వెళ్ళే దారిలో దీస్ ఆర్ ద వ్యూస్ ఆఫ్ ముంబై మెయిన్ సిటీలో. అన్ని బిల్డింగ్స్ పాత బిల్డింగ్స్ కాబట్టి చాలా వింటేజ్ వైబ్, అంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ముంబై అంటే అంతే. అండ్ మెయిన్ ముంబై రైల్వే స్టేషన్ అసలు ఆ ఆర్కిటెక్చర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది మాత్రం ఎక్స్ప్లోర్ చెయ్యండి. మాకైతే గేట్వేకి వెళ్ళే దారిలోనే రైల్వే స్టేషన్ క్రాస్ అయ్యామన్నమాట. అండ్ దాట్స్ తాజ్. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూసారా, అంటే అప్పుడే సన్సెట్ టైమ్, లైట్గా ఉంది లైటింగ్ కూడా బయట, చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. దీని ఎదురుగానే మనకి గేట్వే ఆఫ్ ఇండియా ఉంది కాబట్టి రెండు ఒకటేసారి కవర్ చేయొచ్చు. సో ఫస్ట్ మేము గేట్వే సైడ్ కాకుండా ఇటు తాజ్ సైడ్ వచ్చేసి ఇది చూసేసి అప్పుడు వెళ్ళాం. మనం గేట్వే ఎంట్రన్స్ సైడ్ వెళ్తుంటేనే అక్కడ ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఉంది. సో ఎవరైనా ముంబై వెళ్తే మాత్రం ఇది కంపల్సరీ అక్కడ వడాపావ్. ముంబై ఈజ్ ఫర్ వడాపావ్ కాబట్టి
ఆ పర్టికులర్ గేట్వే దగ్గర బయట ఫుడ్ స్టాల్ అయితే ఇది ట్రై చేయండి, చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. నేను తర్వాత ఉన్న 2 days మళ్ళీ వేరే దగ్గరకు ట్రై చేశాను, కానీ నాకు ఆ టేస్ట్ మాత్రం ఎక్కడ రాలేదు. చాలా ఫ్లోటింగ్ ఉంది, ఫుడ్ కూడా ఫ్రెష్గా ఉంది, అండ్ లైట్గా పైన క్రిస్పీనెస్, లోపల వెరీ సాఫ్ట్నెస్ యాడ్ అయ్యి అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకే రికమెండ్ చేస్తున్నాను. అండ్ నైట్ అయిపోయింది. దిస్ ఇస్ గేట్వే ఆఫ్ ఇండియా. మంచి పింక్ షేడ్ వేసారు, చూసారు కదా. 2 ప్యారలల్గానే ఉంటాయి మనకి, ఒకటేసారి కవర్ చేసేయచ్చు. సో ఇంకా మాకు ఆ ఆఫ్టర్నూన్ అంతా జర్నీ కాబట్టి నైట్ ఎక్కువ తిరగడానికి ఏం పెట్టుకోలేదు. ఇవి 2 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ నైట్ రిటర్న్ హోటల్కి వెళ్ళిపోయాము. నైట్ టైం ముంబై చాలా చాలా బ్రైట్గా ఇలా ఫుల్ ఆఫ్ బిల్డింగ్స్తో బాగా అనిపిస్తుంది. సో మేము అక్కడ వడాపావ్ ఇంకా ఒక రోల్ చెప్పుకునేసరికి చాలా ఫుల్ అయిపోయింది అనమాట. ఇంకా నైట్ పెద్దగా ఫుడ్ ఏం ప్రిఫర్ చేయలేదు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఐ కంప్లీట్లీ డెడికేటెడ్ ఇట్ టు ముంబై స్ట్రీట్ షాపింగ్. సో మెయిన్ బాండ్రా హిల్ రోడ్ ఒకటి, లింకింగ్ రోడ్ చాలా ఫేమస్ అనమాట ముంబైలో స్ట్రీట్ షాపింగ్స్లో. నేను ముందు కొంచెం అని రీసెర్చ్ చేసి చూసిందంటే నాకు అవి 2 బాగా అనిపించాయి. సరే అని చెప్పి నేను అమ్మ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాం. డాడీ రాలేదు, అంటే ఆ రోజు షాపింగ్కి రాలేదు. సో నేను ఏమేమి కొన్నానో మీకు ఎవరైనా చూడాలి అని అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ కలెక్షన్ అంతా నేను వేరే వీడియో చేసి పెడతాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సిద్ధి వినాయక్ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అక్కడ. టెంపుల్ బయట ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది, లోపల కూడా చిన్న విగ్రహం ఉంటుంది, మంచి ఆరెంజ్ షేడ్లో ఉంటుంది అనమాట. చాలా చిన్నది బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మండపం అదంతా. సో అది దర్శనం చేసుకోవడం వెళ్ళాం. కొంచెం మార్నింగే వెళ్ళాం కాబట్టి చాలా ఫ్రీగా అయిపోయింది దర్శనం అయితే, అండ్ చాలా దగ్గర నుంచి అవుతుంది అనమాట. ఈ టెంపుల్ మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే పైన మండపం ఎలా ఉంటుందో కూడా నేను కమింగ్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, అది చూడండి. ఇది మాత్రం ఒక్కసారి విజిట్ చేయాల్సిన ప్లేసే. అండ్ మనకు తెలిసిందే వినాయక చవితి టైంలో ముంబైలో మనకి ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారు అనేది, అలానే ఈ టెంపుల్లో చాలా ఫేమస్. బట్ గుడి చూసారా ఎంత పెద్దది ఉందో, విగ్రహం మాత్రం చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ బయట అన్నీ కూడా స్టాల్స్ ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ దేవుడికి స్వీట్స్, లడ్డూస్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఎక్కువ ప్రసాదం లాగా తీసుకెళ్తున్నారు అందరు లోపలికి. సో దీనికి 2 gates ఉన్నాయి, 2 sides. అదే మేము ఎటు నుంచి వెళ్ళి మళ్ళీ క్యాబ్ తీసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళాలా అని చెప్పేసి వీఆర్ జస్ట్ సీయింగ్ ఫర్ దట్. అండ్ అది మండపం చాలా డిఫరెంట్గా ఉంటుంది, మన గుళ్ళ కాకుండా. సో నేను ఈ వీడియోలో మెన్షన్ చేసే ఈ మెయిన్ 4 to 5 places తిరిగితే మీరు మ్యాక్సిమం ఇంకా పెద్దగా మనకి ఎక్స్ప్లోర్ చేసేయడానికి ఎక్కువ ఏమి ఉండదు అనమాట ముంబైలో. సో ఇప్పుడు నేను చెప్పే ప్లేసెస్ అన్నీ కూడా మనకి గూగుల్లో చాలా ఈజీగానే వస్తాయి. అండ్ ఎస్, మనకి ట్రాన్స్పోర్ట్ పరంగా చూడాలంటే మనకి అక్కడ ఉన్న బ్లాక్ అండ్ ఎల్లో ట్యాక్సీస్ ఇలాంటివన్నీ ఏంటంటే మీటర్లో వెళ్తాయి కాబట్టి తక్కువే అవుతాయి. బట్ సమ్మర్లో చాలా కష్టం ఆ వేడిలో వెళ్ళాలంటే. ఓలా ఊబర్ కూడా మరీ టూ మచ్ ఆఫ్ ప్రైజెస్ కాదు, పర్లేదు, మనం ఈజీగానే ట్రావెల్ చేయొచ్చు. తొందరగానే దొరుకుతున్నాయి క్యాబ్స్ కూడా, ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ. అండ్ ఇల్లులు చూసారా, బయట నుంచి మనం అసలు ఏంటి ఇలా ఉన్నాయి ఇల్లులు అనుకుంటాం, కానీ దే కాస్ట్ టూ మచ్ అనమాట. రెంట్స్ కానీ కొనుక్కోవాలన్నా ఇట్స్ వెరీ వెరీ హై అండ్ సిటీ. ఏది పర్చేస్ చేయాలన్నా అంటే మనం రియల్ ఎస్టేట్ సైడ్ చూస్తే ఏ చిన్న ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ ఏది కొనాలన్నా చాలా చాలా కాస్ట్లీ అనమాట. బికాస్ కంప్లీట్ బాలీవుడ్ ఈజ్ దేర్, కంప్లీట్ బిజినెస్ ఈజ్ దేర్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చాలా అవుతాయి కదా. అండ్ దిస్ ఈజ్ మెరీన్ డ్రైవ్ ఆర్ మెరీన్ లైన్స్.
ఇదొక మళ్ళీ చూడాల్సిన మంచి ప్లేస్. ఈదర్ ఈవినింగ్స్ ఆర్ మార్నింగ్స్ కన్నా ఈవినింగ్ సన్సెట్ అవుతుంది ఇక్కడ మనకి. ముంబై సన్ రైజ్ ఉండదు బీచ్ సైడ్, సన్సెట్టే కాబట్టి. అండ్ దీస్ రాక్స్ ఆర్ మస్ట్ వాచ్ అనమాట. నేను అక్కడ వెళ్ళి అంటే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే ముందు వెళ్ళాము అక్కడికి. కూర్చొని చెప్పు దాంట్లో పడేశాను, అంటే కావాలని కాదు, బట్ స్లిప్ అయిపోయింది. సో ఆ తర్వాత ఎవరో అక్కడ నడుచుకుంటే ఒకళ్ళు వెళ్తుంటే తీసి ఇచ్చారు. లేదంటే నేను అక్కడ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, మళ్ళీ మధ్యలో ఎక్కడ షాప్స్ ఉంటాయి, ఎక్కడ ఆగాలి, ఆ క్యాబ్ వాళ్ళకి చెప్పాలి, ఇన్ని థాట్స్ అనమాట. బట్ అదొక మెమరీ, అది నాకు వీడియోలో కూడా రికార్డ్ అయ్యింది. సో ఈ మెరీన్ లైన్స్ చుట్టూ ఉంటుంది అనమాట ప్లేస్. ఇట్స్ ఆల్సో కాల్డ్ అస్ క్వీన్స్ నెక్లెస్ అంటారు, అంటే పైనుంచి చూస్తే అదొక నెక్లెస్ షేప్లో ఉంటుంది అని చెప్పేసి ఆ మెరీన్ డ్రైవ్ అనేది. ఈ చుట్టూ మనకి సీటింగ్ ఏరియా ఉంటుంది. పొద్దున్న అయితే వీకెండ్స్ ఆ టైంలో అయితే చాలా యాక్టివిటీస్ కూడా జరుగుతాయి ఈ ప్లేస్లో. అండ్ చాలా మూవీస్ షూటింగ్ కూడా చూస్తాము. అండ్ ఇదే లైన్లో మనకి అంబానీస్ డాటర్, ముఖేష్ అంబానీ అండ్ నీతా అంబానీ డాటర్ ఇషా అంబానీ హౌస్ ఉంటుంది అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా ఇన్స్టాలో, అది ఇది అని. బట్ ఏమో ఇటు సైడా కాదా అనేది మనకు ఐడియా లేదు కదా అనుకున్నాను. కానీ వెళ్ళే దారిలో అయితే ఐ సా ఇట్. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది ఇల్లు. ఉండేది 4, ఏం చేసుకుంటారా బాబు ఇంత ఇల్లు అనిపించింది. అండ్ దాట్స్ ద హౌస్. లుక్ అట్ ఇట్. ఎంత నాకు మిగతా ముంబైలో ఏ హౌసెస్ చూసినా ఇంత నీట్గా, ఇంత క్లీన్గా అండ్ ఇంత పెద్దగా ఎక్కడ కనిపించలేదు. అన్నీ చిన్న డబ్బాలే. అండ్ ద స్లమ్ ఇన్ ముంబై, ఎంతమంది అక్కడ బ్రతుకుతున్నారు అనేసి వింటుంటేనే మనకి గూస్ బంప్స్ వస్తుంటాయి. అసలు ఎలా ఉంటున్నారు ఏంటి. అండ్ మెయిన్లీ చెప్తున్నాను కదా, హైదరాబాద్ అనేది అలవాటు అయిపోయిన వాళ్ళు ఇంకా వేరే ఏ ప్లేసెస్లో అడ్జస్ట్ అవ్వాలన్నా చాలా కష్టం. అందులోనే ముంబై చూస్తే వద్దురా బాబు మనకి అన్నట్టే ఉంటుంది. సో ఆ 2-3 డేస్లో నేను ఎక్స్ప్లోర్ చేసింది అయితే ఇది. అండ్ వీఆర్ బ్యాక్ టు ఎయిర్పోర్ట్ టు కమ్ టు హైదరాబాద్. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, అమ్మో హైదరాబాద్ వెళ్ళిపోతున్నామని చెప్పేసి. పని అయితే అయిపోయింది. ఈ వీడియోలో మీకు నెక్స్ట్ అదే చూపించబోతున్నాను, ఎందుకు వెళ్ళాను అనేది. మొత్తం ఇదే వీడియోలో పెడదాం అనుకున్నాను కానీ చాలా లెందీ అయిపోతుంది. చాలా తొందరగానే నెక్స్ట్ వీడియో రిలీజ్ చేసేస్తాను. అందులో చాలా డీటెయిల్డ్గా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ ఇంకా మచ్ నీడెడ్ లాగా అయిపోయింది. సో మేము వెళ్ళిన మెయిన్ రీజన్ కూడా అదే. నైట్ యాక్చువల్లీ మాకు 9:30కి ఫ్లైట్ ఉంది ఫ్రమ్ ముంబై టు హైదరాబాద్. చూస్తారు కదా, దాట్స్ ముంబై ఫర్ యూ. సో 1-2 రోజులు ఉంటే ముంబైలో మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ సింపుల్గా కవర్ చేసేయచ్చు. అంతకుమించి మనం ఎక్కువ రోజులు ఉండలేం కూడా. ఇట్స్ నాట్ ఫర్ అస్. అంటే హైదరాబాద్ అలవాటు అయిపోయిన వాళ్ళకైతే అస్సలు మన వల్ల కాదు. అండ్ దాట్ టు ఇన్ దిస్ సమ్మర్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ అనమాట. అంత వేడి, అంత హ్యూమిడిటీ, అంటే మనకు ఆ కైండ్ ఆఫ్ వేడి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందులోనూ ఒకవేళ ఇంకా తప్పక వెళ్ళినా కానీ మనం ఎక్కడా తిరగలేము అనమాట. సో ముంబై అయితే చూసేసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ 1-2 డేస్ తిరగడానికి చాలా కష్టంగా అనిపించింది కానీ అదొక మెమరీ మాకైతే. సో మేము మెయిన్గా ముంబై వెళ్ళింది అయితే బయోమెట్రిక్స్ కోసం. అంటే B1 B2 విజిటర్స్ వీసా అప్లై చేసాము, నేను, మమ్మీ, డాడీ. సో దాట్స్ ద మెయిన్ రీజన్ టు గో టు ముంబై. అసలు మొత్తం ప్రాసెస్ కూడా దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీరు చూసుకుంటే ఇప్పటికే ద వీడియో ఈజ్ వెరీ లెందీ. సో నెక్స్ట్ వీడియోలో ఆ కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేం చేయాలి దానికోసం అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ కజిన్స్లో, ఫ్రెండ్స్లో ఎవరైనా రీసెంట్గా అప్లై చేస్తున్నారంటే వాళ్ళకి అది కంపల్సరీ షేర్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బాయ్ ఫర్ నౌ.